రాజధాని అమరావతికి ప్రభుత్వ కార్యాలయాల తరలింపు కొనసాగుతోంది. తాజాగా బీసీ సంక్షేమ సంచాలకుల కార్యాలయం విజయవాడలో ప్రారంభమైంది. కానూరులో ఏర్పాటైన కార్యాలయాన్ని మంత్రి కొల్లు రవీంద్ర ప్రారంభించారు. సంప్రదాయబద్దంగా పూజలు నిర్వహించి కార్యాలయంలోకి ప్రవేశించారు. ఫైళ్ల విషయంలో తెలంగాణ బీసీ సంక్షేమ శాఖతో నెలకొన్న వివాదం తొలగిపోతుందని మంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు. చాలా సంతోషం. వెనుకబడిన తరగతుల సంక్షేమానికి సంబంధించినటువంటి డిపార్ట్మెంటల్ ఆఫీస్ ఇక్కడ డైరెక్టరేట్ ని ప్రారంభించుకోవడం. ఈరోజు కానూరు సెంటర్ సిద్ధార్థ కాలేజ్ ఆపోజిట్ లో ఉన్నటువంటి ఇక్కడి విశాలమైనటువంటి ప్రాంగణంలో దాదాపు 6,000 స్క్వేర్ ఫీట్ లో ఈ రోజు డైరెక్టరేట్ ఆఫీస్ ని ఇక్కడ ప్రారంభించుకున్నారు. అందరూ కూడా సంతోషంగా ఇక్కడ రావడం ఇది చాలా శుభపరిణామం. అలాగే పైన బీసీ కార్పొరేషన్ కూడా త్వరలో ప్రారంభించుకోబోతా ఉన్నాం. అలాగే బీసీ ఫెడరేషన్స్ కూడా మొత్తం కలిపి ఒకే బిల్డింగ్ లో రావడం వల్ల ప్రజలకి అలాగే అధికారులు కూడా సమన్వయం చేసుకుని పనులు చేసుకోవడానికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. సెక్రటేరియట్ కు సంబంధించి ప్రిన్సిపల్ సెక్రటరీ గారిది మన అమరావతిలో నిర్మాణం జరుగుతుంది. అది ఒక 10 days లో అక్కడ కూడా ప్రారంభించుకోవడం. మరి నిన్న హైదరాబాద్ నుంచి షిఫ్ట్ చేసుకొస్తున్నటువంటి సందర్భంలో తెలంగాణ వాళ్ళు కామన్ ఫైల్స్ గురించి అక్కడ ఆపడం జరిగింది. వాస్తవానికి దానికి సంబంధించినటువంటి సాఫ్ట్ కాపీ అంతా కూడా ఇచ్చారు. కానీ చిన్న టెక్నికల్ ప్రాబ్లం వల్ల వాళ్ళు కూడా ఆపారు. తప్పకుండా వాళ్ళతో కూడా మాట్లాడి మిగతా ఫైల్స్ అన్ని కూడా తీసుకుని ఇక్కడికి వచ్చి పూర్తి స్థాయిలో ఈ ఆఫీస్ని ఒక 2-3 రోజుల్లోనే పనులు ప్రారంభించుకోవడం జరుగుతుందని కూడా తెలియజేస్తూ మరి ఇక్కడికి వచ్చేసినటువంటి ఉద్యోగస్తులందరినీ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తూ మరొకసారి అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తాం.